పోలవరం ప్రాజెక్ట్ ఈసారన్నా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అవుతుందమ్మా. అయినా కానీ ఆమె చెప్పడం ఏంది, మనం విందాం ఏందో నాకు అర్థం కాదు. పోలవరం ప్రాజెక్టుని కట్టి తీరాల్సిందే అని క్లియర్గా చట్టంలో రాశారు. అవును. ఏది ఏమైనా సరే చేయాల్సిందే అని వెరీ మచ్ ఎక్స్పీడియంట్ కంప్లీషన్ అండ్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీడియంట్ అని సెక్షన్ 94 సబ్సెక్షన్ 1, 2, 3, 4లో క్లియర్గా రాశారు. ఎంత ఖర్చు అయినా వాళ్ళే పెట్టుకోవాలా. అవుతుంది. డిలే చేశారు. డిలే ఎక్కడ జరిగింది? చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమాలి పని. ఆయనకి తెలియదు, ఇంజనీర్లు చెప్తే వినలేదు. నా అంత పోటుగాళ్ళు లేడు, మీ అంత పిచ్చోళ్ళు లేరు అన్నారు. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేసి చివరికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు సంకనం అయిపోయింది. దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా మళ్ళీ ఒక 3,000 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ఒప్పుకున్నారు. సంతోషించు దానికి. ఎవడన్నట్టండి బుద్ధి తక్కువ పని చేస్తాడమ్మా. అక్కడ పనిచేసే ఇంజనీర్లు చాలామంది రిటైర్ అయిపోయిన అంటున్నాడు. నేను అడిగాను, నాకు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు నాకు క్లియర్గా డీటెయిల్గా చెప్పారు ఇలా చేస్తుండాలండి అని. నిజమే అది. దానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టేటప్పుడు క్రిటికల్ పాత్ మెథడ్ అంటారు మా దాన్ని. రాసుకో నువ్వు కూడా కావాలంటే. సిపిఎం నీకు ఇంకెక్కడైనా ఉపయోగపడుతుంది. క్రిటికల్ పాత్ మెథడ్ ఇది ఒక మ్యాథమెటికల్ టూల్. ఇది టెక్నికల్ ఎకనామికల్ కాస్టింగ్ మ్యాథమెటికల్ టూల్. ఇది వాడతారు. అట్లనే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అని వాడతారు. పెట్ అంటారు దాన్ని. ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్. ఈ రెండు కూడాను డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఇందులో నీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఫైనాన్షియల్స్ ఉంటాయి, కాస్టింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో. ఇవి వాడతారు. ఇంజనీర్లు చెప్పినా కానీ వెనకుండా ఏం చేశాడు. డయాఫ్రమ్ వాళ్ళు ఎవడన్నా ముందు కడతాడమ్మా? ముందు నువ్వు వెనక ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి, ముందు ఒక కాఫర్ డ్యామ్ కట్టాలి. ల్యాండ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఎండాకాలంలో నువ్వు డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలి. ఇప్పుడు దాని గురించి చెప్పాలని చాలా టైం పడుతున్నాడమ్మా. 72% పూర్తి చేశాను అని ఆయన చెప్పాడు. యాక్టివల్గా అక్కడ ఎంత పూర్తి చేశారనేటువంటిది ఇంజనీర్లకు తెలుసు, కానీ వాళ్ళ నోరు నొక్కేసి వాళ్ళని చెప్పనిలా. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన సార్, దీని మూలంగా దెబ్బతింటాం సార్. కాదు సార్, మనకి ముందు కూడా మనము కాఫర్ డ్యామ్ కట్టాలి సార్ అంటే ఇంకెందుక నేను చెప్పినట్టు చేయన్నా అంట. చేసినటువంటి వాళ్ళేమో ఎవ్వరు కూడా బయటికి రాలేదు, ఆయనేమీ అనడానికి వీల్లేదు. ఇష్టం లేనటువంటి వాళ్ళని లేదండి మేము ఈ పని చేయమండి అంటే ట్రాన్స్ఫర్ చేశారంట మా వాళ్ళని. నాకు తెలిసిన ఇంజనీర్లు కొంతమంది చెప్పారు. కొంతమందినేమో శ్రీశైలం డ్యామ్కి ట్రాన్స్ఫర్ చేశారట. ఆయనేమో శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉండేటువంటి ఆ ఈగల పెంట, దోమల పెంట క్వార్టర్స్లో ఉన్నాడు. ఆయన భార్య ఏమో ఇంకెక్కడో ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలేమో ఎక్కడో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది అయినా కదా. వాళ్ళందరూ ఇంకొక 2-3 సంవత్సరాలు రిటైర్ అయిపోతాం అనుకున్నటువంటి వాళ్ళంట. కొంతమందిని ఏమో మార్చికండి ట్రాన్స్ఫర్ చేశారట, కొంతమంది నాగార్జున సాగర్ ట్రాన్స్ఫర్ చేశారట, కొంతమంది ఏమో ధవళేశ్వరం ప్రాజెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది శ్రీశైలం ట్రాన్స్ఫర్ చేశారట. ఎక్కడ చేస్తారు చెప్పండి పాపం వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ విధంగా పోలవరం డ్యామ్ని నాశనం చేసేసావు. ప్రత్యేక హోదానేమో తాకట్టు పెట్టేసావు, వదిలేసుకున్నావు. అసలు ప్రత్యేక హోదాని ఎవడన్నా వదులుకుంటాడమ్మా? ప్రత్యేక హోదా మూలంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే, ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పన్ను రాయితీలు. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, వ్యాట్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ ఏ రాష్ట్రానికైతే ఇచ్చావో ఆ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాడు, వస్తువులు తయారు చేసేవాడు, సేవలు అందించేవాడు కట్టాల్సిన పని లేదమ్మా. అది 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు, కట్టే పనే లేదు. ఇండస్ట్రీలు పెడతాడుగా. వెంకయ్యనాయుడు గారు చెప్పాడుగా, మేము అధికారంలో కనుక వస్తే 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పాడుగా. మరి దాన్ని ఎవడన్నా వదులుకుంటాడా? నేను చేసిన ఒక చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు కనుక ప్రత్యేక హోదా కనుక ఇచ్చినట్లయితే 11వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి బెనిఫిట్ అమ్మా. కడప స్టీల్ ప్లాంట్ యాక్ట్లో పెట్టారు. టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ లేదండి అని తీసేసావు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మొదలుపెట్టారు. దుగ్గరాజపట్నం పోర్టు టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ లేదండి అన్నావు. రామాయణ పోర్టు మా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మొదలుపెట్టారు. మరి ఇదంతా అభివృద్ధిగా. రైట్. ఈ అభివృద్ధిని గురించి మటుకు చంద్రబాబు నాయుడు చెప్పడం. కియా 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 కాయగోలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో బొచ్చుడని ఇండస్ట్రీస్ వచ్చినాయమ్మా.